హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది తులారాశివారికి అక్టోబర్ 22 నుండి 26 వరకు ఉండే వారఫలాల గురించి. ఈ వారం మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయి? డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య, ప్రతి అంశం వివరంగా చూద్దాం. ఈ వారపు గ్రహస్థితి. ఈ వారం మీ రాశి అధిపతి శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మకరంలో మొదలై కుంభం, మీనం, మేషం రాశుల మీదుగా ప్రయాణం చేస్తాడు. సూర్యుడు తులారాశిలోనే ఉంచబడి ఉండటంతో మీ వ్యక్తిత్వంలో ధైర్యం, ఉత్సాహం పెరుగుతుంది. బుధుడు మీ 2వ భవనంలో ఉండటం వల్ల మాటల శక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఈ గ్రహస్థితులు చెబుతున్నది ఈ వారం మీకో కొత్త ఆరంభం జరగబోతోంది. పాత ఆందోళనలకి ముగింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన స్థాయిలో రాబడులు ఉంటాయి. ధన లాభ నష్టాలు. ఈ వారం డబ్బు సంబంధమైన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, కానీ అదే సమయంలో లాభాల అవకాశాలు కూడా ఉంటాయి. చిన్న పెట్టుబడులు చేసినా దానివల్ల భవిష్యత్తులో పెద్ద ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. బుధుడు అనుకూలంగా ఉండటంతో మాటల ద్వారానే లాభాలు వస్తాయి. అంటే మీరు మాట్లాడి ఒప్పించగలిగే సత్తా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్ట్లు పొందవచ్చు. ఉద్యోగస్తులు ఇన్సెంటివ్ లేదా బోనస్ రూపంలో ఆర్థిక లాభం పొందవచ్చు. పాత బకాయిలు, వసూలు చెయ్యలేని డబ్బు తిరిగి రావచ్చు. జాగ్రత్త! గురువారం, శుక్రవారం రోజులలో అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబ అవసరాలు లేదా స్నేహితుల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. దీన్ని నష్టంగా కాకుండా సంబంధాల బలపరచడంగా తీసుకుంటే మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారం. ఈ వారం ఉద్యోగ రంగంలో మీరు చూపే చొరవ మీకు గౌరవం తెస్తుంది. మీరే ముందుగా బాధ్యతలు తీసుకుని పూర్తి చేస్తే పై అధికారులు సంతోషిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా టార్గెట్ మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. సహోద్యోగులతో తగువులు తగ్గుతాయి. ఇంటర్వ్యూ లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి శుభదినాలు. అక్టోబర్ 23 మరియు 25 చాలా అనుకూలం. దీని ద్వారా ఆర్థికంగా కొత్త దిశలో అడుగువేయగలరు. దేవతారాధన. ఈ వారం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. పింక్ పుష్పాలు సమర్పించి శుక్ర మంత్రం జపిస్తే ధనలాభం కలుగుతుంది. ఓం శ్రీః శుక్రాయ నమః. తులారాశివారికి ఈ వారం జీవనంలో సమతుల్యత, ప్రశాంతత మరియు హర్షం కలిగించే సూచనలు కనబడుతున్నాయి. శుక్రగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇక వివరంగా చూద్దాం. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబంలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న విభేదాలు ఈ వారం చల్లారతాయి. గృహంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవభావం పెరుగుతుంది. చిన్నవారికి మీ మాటల వల్ల ధైర్యం వస్తుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ వారం సోమవారం నుండి బుధవారం వరకు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. తల్లి లేదా తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా గృహ వస్తువులు కొనుగోలు చేసే యోచనలు వస్తాయి. వివాహమైన వారికి భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. సాయంత్రం నాడు దీపం వెలిగించి దేవి అర్చన చేస్తే కుటుంబ శాంతి స్థిరపడుతుంది. ప్రేమ మరియు దాంపత్యం. ఈ వారం తులారాశివారికి ప్రేమలో కొత్త ఆశలు వెలుగుతాయి. ఇంతవరకు వెనుకంజ వేస్తున్నవారు ఈ వారం ధైర్యంగా మాట్లాడగలరు. మీ భావాలను వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం. సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రేమలో ఉన్నవారికి బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే దశ మొదలవుతుంది. వివాహితులైతే ఈ వారం మంగళవారం మరియు శనివారం రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు తలెత్తినా అవి ప్రేమతో పరిష్కారమవుతాయి. పూర్తివారం మీ భావోద్వేగ నియంత్రణ చాలా ముఖ్యం. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనూ మాటల్లో మితిమీరకుండా ఉండాలి. విద్య మరియు అభ్యాసం. విద్యార్థుల విషయానికొస్తే ఈ వారం బుద్ధి ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు మరియు గురువు ప్రభావం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలు ఎదుర్కొంటున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించే సూచనలు ఉన్నాయి. క్రీడలు, కళలు లేదా కంప్యూటర్ సబ్జెక్ట్స్ చదివేవారికి ప్రత్యేక విజయం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం దారులు తెరుస్తుంది. ముఖ్యమైన దినాలు 24 మరియు 25. చదువులో దృష్టి, ధైర్యం, ఫలితం 3 కూడా మీవే. పరామర్శ. ప్రతిరోజూ ఉదయం గణపతి స్తోత్రం పఠిస్తే కేంద్రీకరణ పెరుగుతుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ వారం మీ ఆరోగ్యంలో పెద్ద సమస్యలు ఉండవు, కానీ శుక్రుడు నీటి తత్వరాశిలో ఉండటంతో కాస్త మానసిక ఆందోళనలు ఉండవచ్చు. అధిక ఆలోచనలు, నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆహారంలో తేలికపాటి పదార్థాలు, పండ్లు, నీరు ఎక్కువ తీసుకోవాలి. నడక, యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. గురువారం రోజున ఉపవాసం లేదా సాత్వికాహారం తీసుకోవడం శ్రేయస్కరం. పసుపు చల్లిన నీటితో స్నానం చేస్తే నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. రోజువారీ ఫలితాలు. 22 అక్టోబర్ బుధవారం కొత్త అవకాశాలు వస్తాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది.
23 అక్టోబర్ గురువారం కుటుంబంలో ఆనందం, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. 24 అక్టోబర్ శుక్రవారం ధనలాభాలు, శుభవార్తలు. 25 అక్టోబర్ శనివారం ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త అవసరం. 26 అక్టోబర్ ఆదివారం ప్రయాణాలు, కొత్త పరిచయాలు, కుటుంబ స్నేహితులతో ఆనంద సమయం. తులారాశివారు ఈ వారం కేవలం భౌతిక విషయాల్లోనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదలకు దారితీసే సమయమిది. ఈ వారం మీరు మీ అంతరాత్మను అర్థం చేసుకుని కొత్త ధ్యానస్థితిని పొందవచ్చు. ఆధ్యాత్మిక ఫలితాలు. తులారాశివారికి ఈ వారం ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండే రోజులు వస్తాయి. గతంలో చేసిన పుణ్యకార్యాలు ఈ వారం ఫలితాలను ఇస్తాయి. దేవాలయ దర్శనం, దానం, భక్తి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. శుక్రుడు మరియు చంద్రుని అనుకూలత వల్ల మీ హృదయంలో దయ, కరుణ పెరుగుతుంది. ఇతరుల సమస్యలను పరిష్కరించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, మాట, పని భవిష్యత్తులో శుభ ఫలితాన్ని ఇస్తుంది. పూజ సలహా. ప్రతిరోజూ ఉదయం శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించడం ధన సంపదను ఆకర్షిస్తుంది. మంగళవారం నాడు హనుమాన్ దేవుని ఆరాధిస్తే మానసిక స్థిరత్వం కలుగుతుంది. యోగాలు మరియు గ్రహ అనుకూలత. ఈ వారం శుక్ర చంద్రయోగం ఏర్పడటం మీ రాశివారికి అత్యంత శుభప్రదం. ఈ యోగం వల్ల కళాత్మకత, సృజనాత్మకత పెరుగుతుంది. మహిళల సహకారం పొందుతారు. మీరు చేసిన ప్రయత్నాలు తక్షణ ఫలితాలు ఇస్తాయి. ఇంకా బుధగురు యోగం మీ 2వ మరియు 3వ భవనాల్లో ఉన్నందున మాటలలో మాధుర్యం, నిర్ణయాలలో తెలివితేటలు పరుగుతాయి. ఈ 2 యోగాలు కలిపి చూస్తే ఈ వారం మీకు శుభారంభ యోగం, అంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త సంబంధాలు, కొత్త ఆలోచనలు మొదలయ్యే సమయం అని సూచిస్తున్నాయి. డేట్స్, శుభదినాలు మరియు శుభ సమయాలు. శుభదినాలు అక్టోబర్ 23, 24, 25. శుభ సమయాలు ఉదయం 9:15 నుండి 11:45 వరకు, సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు. ఈ సమయాల్లో కొత్త పనులు, ఒప్పందాలు, ప్రారంభాలు, ఇంటర్వ్యూలు జరిపితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. డైమండ్, శుభరత్నం మరియు రంగు. శుభరత్నం వెండి ఉంగరంలో వజ్రం లేదా ఓపాల్ ధరించవచ్చు. శుభరంగు తెలుపు మరియు పింక్. ఈ రంగులు మీ శుక్రగ్రహ శక్తిని పెంచి ఆనందం, ఆకర్షణ, ధన సంపదను పెంచుతాయి. దేవతారాధన. ఈ వారం మీరు పూజించాల్సిన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. శుక్రవారం నాడు పింక్ పుష్పాలతో అర్చన చేసి ఈ మంత్రం జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధలక్ష్మి అయి నమః. మరియు మంగళవారం నాడు హనుమాన్ దేవునికి సువాసన తైలము అర్పించి ఓం హనుమతే నమః అని పఠిస్తే దృష్టి దోషాలు తొలగాయి. భవిష్యత్ సూచనలు. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు తరువాతి నెలల్లో మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు దారితీస్తాయి. వచ్చే నెలలో ఆర్థికంగా మలుపు తిరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ సంబంధాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ముగ్గురికి శ్రేయస్సు ఉంటుంది. చిన్న మంత్రం ఓం శాంతి శాంతి శాంతిః ప్రతిరోజు సాయంత్రం 3 సార్లు పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెసేజ్ ఇలా తులారాశివారు ఈ వారం ఆర్థికంగా ఎదిగి, ఆధ్యాత్మికంగా ఎదిగి అడుగులు వేస్తారు. దేవతా ఆశీర్వాదం, కుటుంబ సౌఖ్యం, ప్రేమపూర్ణ వాతావరణం ఇవన్నీ మీవే అవుతాయి. తులారాశివారికి ఈ వారం కేవలం ప్రస్తుత ఫలితాలే కాదు, రాబోయే నెలల దిశను నిర్ణయించే సమయం కూడా. ఇప్పుడు చూద్దాం, మీ భవిష్యత్తు ఏ దిశగా వెళుతుంది, గ్రహాల ప్రభావం ఏమిటి, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు మరియు కొత్త అవకాశాలు. ఈ వారం నుంచి మీ జీవితంలో ప్రయాణాలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రుడు కుంభం మరియు మీనం రాసుల గుండా ప్రయాణం చేయడం వల్ల కొత్త ప్రాంతాలు దర్శించడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ లేదా వ్యాపార కారణాల వల్ల ప్రయాణాలు జరగవచ్చు. కొందరికి ఆధ్యాత్మిక యాత్రల ప్రారంభమవుతాయి. ఈ ప్రయాణాలు కేవలం భౌతిక ప్రయాణాలు కాదు, మానసిక మార్పులు కూడా తెస్తాయి. మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. మీ ముందున్న జీవిత దిశ కొత్త మార్గం తీసుకుంటుంది. శత్రుశాంతి మరియు రహస్య విఘ్నాలు. తులారాశి వారికి ఈ వారం శత్రు గ్రహాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎవరో వెనుక నుండి నష్టం చెయ్యాలనుకున్నా వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. శని మరియు కుజుడు మీపై ప్రభావం చూపినా మీరు చూపించే తెలివి, చాకచక్యం వాటిని నియంత్రిస్తుంది. న్యాయ సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. రహస్య విఘ్నాలు, కుట్రలు, గాసిప్లు అన్నీ తగ్గుతాయి. శత్రుశాంతి కోసం సుబ్రహ్మణ్యస్వామి పూజ అత్యుత్తమం. మంత్రం ఓం శరవణభవాయ నమః. మంగళవారం లేదా శనివారం పఠిస్తే రక్షణ లభిస్తుంది. బ్రహ్మం తులా సంయుక్త ఫలాలు. 2025 చివరి నెలల ప్రభావం. ఈ వారం మొదలు మీరు గమనించే కొన్ని మార్పులు రాబోయే నవంబర్, డిసెంబర్ నెలల్లో పెద్ద విజయాలకు మార్గం వేస్తాయి. ధనయోగం. వచ్చే 2 నెలల్లో శుక్రుడు మరియు బుధుడు కలయిక వల్ల వ్యాపార లాభాలు మరియు కొత్త ఆదాయ వనరులు వస్తాయి. సంబంధయోగం. కుటుంబంలో కొత్త సభ్యుడి రాక లేదా వివాహ ఏర్పాట్లు జరగవచ్చు.
విద్యా యోగం, విదేశీ చదువు లేదా పరీక్షల్లో విజయం. ప్రతిష్ఠ యోగం, పేరు, గౌరవం, గుర్తింపు పొందే సమయం. ముఖ్య సూచన: ఈ కాలంలో మీరు చేసిన పుణ్యకార్యాలు, దానం, దేవారాధనలు 2026 మొదటి త్రైమాసికంలో ద్విగుణీకృత ఫలితాలుగా వస్తాయి. పరిస్థితులు మారబోతున్నాయి. తారాగ్రహ మార్పులు, అప్కమింగ్ ట్రాన్సిట్స్. సూర్యుడు నవంబర్లో వృశ్చిక రాశిలోకి వెళ్లటం వల్ల ధైర్యం పెరుగుతుంది. బుధుడు వక్రగతి ముగించి ప్రత్యక్షమవ్వడం వల్ల మాటలలో ప్రభావం వస్తుంది. గురుగ్రహం మీ 8వ భవనంలో ఉండటం వల్ల గూఢ విషయాలు, పరిశోధనలు, అంతర్దృష్టి పెరుగుతుంది. ఈ మార్పులు కలిపి చెబుతున్నది: ధై, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రండ్, మీ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. 3. భవిష్యత్తు ప్రణాళికలు సఫలమవుతాయి. డా, ఆఖరి ఆధ్యాత్మిక సూచనలు. ప్రతిరోజు ఉదయం శ్రీ సాయిబాబా లేదా వెంకటేశ్వర స్వామి దర్శనము మానసిక ప్రశాంతత ఇస్తుంది. శుక్రవారం నాడు దీపదానం చేస్తే ధనసంపద పెరుగుతుంది. ప్రతి శనివారం కృష్ణ తులసి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. కుటుంబంలో శాంతి కోసం గోపాల మంత్రం ఓం శ్రీ కృష్ణాయ గోపాలాయ నమః పఠించండి. సర్, ఈ వారం చివరి సూచన: తులారాశివారు ఈ వారం జీవితంలో సమతుల్యతను కనుగొంటారు. మీకున్న ప్రతిభను ప్రపంచం గుర్తిస్తుంది. గతంలోని అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా లాభాలు, ఆధ్యాత్మికంగా శాంతి, ప్రేమలో సాఫల్యం, ఇవన్నీ మీవే. శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీమీద ఉండుగాక. ధన్యవాదాలు.